దేవునికి ఇష్టమైన అలంకరణ ఏది? హల్లెలూయా అనండి. దేవునికి ఇష్టమైన అలంకరణ ఏది? ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు స్తోత్రాలు తండ్రి. ఆదియు అంతమును నేనే అని సెలవిచ్చిన తండ్రి, ఇజ్రాయిలను కాపాడువాడు కొనుకడు నిద్రపడన్నవు ప్రభు, నీకు స్తోత్రం. నీ వాక్యము నన్ను బ్రతికించేది అన్నవు ప్రభు, నీకు వందనాలు. వాక్యమయున్న తండ్రి, నీ దాసుడు నిలబడుచుండగా అయా నన్ను మీరు మరుగు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నీ స్వరమును వినిపించుమని ప్రార్థిస్తున్నాను ప్రభు, నీకు స్తోత్రములు తండ్రి. మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే మా బ్రతుకులు మారుతాయి. మీరు మాట్లాడితే మా జీవితాలు మారుతాయి. మీరు మాట్లాడమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. బలంగా చెప్పుదామా? హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచుదామా? హల్లెలూయా. మంచిది. కీర్తనల గ్రంథం 96వ కీర్తన 9వ వచనం మనం చదువుకుందాం. 96వ కీర్తన 9వ వచనం. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వ భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. ఆయన సన్నిధిని వణుకుడి. ఇది పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మదేవుడు రాయించినటువంటి మాట. ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, సర్వ భూజనులారా అని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట. అనగా భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి, సర్వ భూజనులారా ఆయన సన్నిధిని మీరు వణుకుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 అలంకారములు కనపడతాయి. ఒకటి లోకస్తులు అలంకరించుకునే అలంకరణ ఉంటది. రెండవది దేవుని బిడ్డలు అలంకరించుకునే అలంకరణ కూడా ఉంటుంది. నుంచే నేను తెలియజేస్తాను. ఏ అలంకరణ దేవునికి ఇష్టమో ఈ పరిశుద్ధ గ్రంథము నుంచి కొన్ని మాటలు నేను తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. అయితే దానికంటే ముందు మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. 10వ అధ్యాయం 20వ వచనం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే కానీ మాటలాడు వారు మీరు కాదు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీకు వాక్యం చదివించాను కదా, ఇక్కడ నిలబడ్డది నేను, కానీ మాట్లాడేది ఎవరు? బైబిల్లో చూపించాను కదా, మాట్లాడేది తండ్రి, నిలబడ్డది నేను. ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలి. సరే, ఏంటిది ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి అలంకారములు? ఎందుకు ప్రభువు మన ద్వారా పరిశుద్ధ అలంకారములు కావాలని కోరుకుంటూ ఉన్నాడు? ముందుగా ఈ పరిశుద్ధ అలంకారముల గురించి తెలుసుకోవాలంటే లోకస్తుల అలంకరణ మనం తెలుసుకోవాలి. లోకస్తుల అలంకరణ ఏంటిదో అది మనకు తెలిస్తే పరిశుద్ధ అలంకారములు ఏంటిదో ఆటోమేటిక్గా ఈ పరిశుద్ధ గ్రంథముల నుంచే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లోకములో బంగారము ధరించుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ అలంకరణ మామూలుగా ఉండదు. రెండవది, నూతనమైనటువంటి వస్త్రములే ఒక అలంకరణ అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మూడవది, చాలా మంది స్త్రీలను మనం చూచినట్టుంటే ఫంక్షన్ల కాడ కానీ
వారు జడలో కానివ్వండి, వాళ్ళు వేసుకుంటున్నటువంటి సిక కావచ్చు, వాళ్ళు ధరించుకునే మల్లె పువ్వులు కనపడితే మనకు వాళ్ళు అనుకుంటారు మాదే అలంకరణ అని వాళ్ళు అనుకుంటారు. ఇది లోకస్తుల గురించి నేను చెప్తున్నాను. అయితే బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, యేసు ప్రభుల వారు భూమి మీద పుట్టినప్పుడు గొల్లలతో దూత వచ్చి చెప్తుంది ఏంటంటే, ఆయన పొత్తి గుడ్డలతో పరుండబెట్టిరి పశువుల తొట్టిలో. సాక్షాత్తు యేసు ప్రభుల వారే కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏదో మంచి అలంకరింపబడిన వస్త్రములతోని ఆయనను అలంకరించలేరు, కానీ పొత్తి గుడ్డలతో అని వాక్యం సెలవిస్తుంది. రెండవది, అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటారు ఏంటంటే, కొరింథీయులకు రాసినటువంటి మీరు 2వ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనం చూచినట్టుంటే అక్కడ ఒక మాట కనపడుతుంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటున్నటువంటి మాట కొరింథీయులకు రాసిన, చూడండి, మంచి చదువురా తల్లి. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను, అబ్బా మేము క్రీస్తుకు, దేవుని క్రీస్తుకు ఏమున్నారు వాళ్ళు? సువాసన అయి ఉన్నాము. నశించు వారికి, రక్షింపబడు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. హల్లెలూయా. ఎలాగుండాలి దేవుని బిడ్డలు? మల్లెపూల వాసన కాదు బిడ్డ. నీ దగ్గర రావాల్సింది ఏంటిదో తెలుసా? ఎదుటి వ్యక్తి అన్యుడు నీకు కనబడితే, లేదా నీ బంధువులు అన్యులైతే, వారు నిన్ను చూచినప్పుడు నీలో ఏమి రావాలంటే, యేసు క్రీస్తుల వారి యొక్క రక్షణ అనే సువార్త అనే వాసన నీలో నుంచి బయటకి రావాలి. హల్లెలూయా. అత్తరు వాసన వద్దు, సెంటు వాసన కాదు. నీ దగ్గర రావాల్సిన వాసన అనే సువాసన మల్లెపూలు కాదు. నీ దగ్గర రావాల్సినటువంటి ఏంటిది గుర్తేనా? బైబిల్ వాక్యం సెలవిస్తుంది, నిన్ను చూస్తే నీలో నుంచి క్రీస్తు అనే సువాసన బయటకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరి దగ్గర వస్తుంది? ఎవరు ఈ పరిశుద్ధులు? ఈ పరిశుద్ధులు ఎవరో ఈ పరిశుద్ధ గ్రంథము నుంచి నేను ఒక మాట చూపిస్తా. మీరు యోహాను సువార్తలోనికి వచ్చినట్టుంటే మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం చూడండి. తాను ఎందరు అంగీకరించిరో వారి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనసేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం సెలవిస్తుంది, తనను ఎందరు అంగీకరించిరో, అనగా ప్రభువైన యేసు క్రీస్తుల వారు ఆయన లోక రక్షకుడని తనను ఎవరైతే అంగీకరించిరో వారిని గురించి దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎవరయ్యా అనగా, యేసు నామములో మారు మనస్సు పొందుకొని దేవుని వాక్యముని విని ఆయనే సొంత రక్షకుడని అంగీకరించి ఎవరైతే ఆయన నామము పెట్టబడిన బిడ్డలు ఉన్నారో
వారి గురించి వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, నా నామమును ఎవరైతే అనుగ్రహించి నన్ను సొంత రక్షకుడిగా అంగీకరించిరో వారు నాకు పిల్లలు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యమును అంగీకరించి రక్షణ పొందినటువంటి నీవు, ఆయన పరిశుద్ధుడని వాక్యం సెలవిచ్చింది. ఆ పరిశుద్ధుని రక్తంలో కడగబడినటువంటి నీవు, దేవుని పిల్లలమైనటువంటి నీవు, ఇప్పుడు నీ అలంకరణ ఎలాగ ఉండాలంటే, ఆయన పరిశుద్ధుడిగా భూమి మీదికి దిగి వచ్చిండు. కన్య అయినటువంటి మరియా గర్భములో నుంచి ఆయన పుట్టుతాడని ముందుగా గర్భము అనగా కన్యక గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా జన్మిస్తాడు అని లేఖనము సెలవిచ్చిన రీతిగా కన్య అయినటువంటి మరియా గర్భములో నుంచి అతడు పరిశుద్ధుడుగా పుట్టినటువంటి, ఆయన నామమును అంగీకరించినట్టు నీవు పరిశుద్ధునివైతే, ఆయన నామమును అంగీకరించిన నీవు పరిశుద్ధురాలు అయితే, నీలో ఇప్పుడు ఏ అలంకరణ కావాలి అంటే అది పరిశుద్ధమైనటువంటి అలంకరణ, నా దేవునికి ఇష్టమైన అలంకరణ. హల్లెలూయా. ఇంకా లోతుగా ఒక మాట తెలియజేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 43వ వచనం చదువుకుందాం. అండర్లైన్ చేసుకోండి. మీరెలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. చూడండి, అండర్లైన్ చేసుకోండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. హల్లెలూయా. ఎందరు నా నామమును అంగీకరించి నా పేరు పెట్టబడిన జనులు వారే పరిశుద్ధమైనటువంటి అలంకారములు ధరించుకుంటారు. నా వాక్యమును అంగీకరించేందుకు నీకు మనస్సు లేదు కదా. మీ తండ్రి అపవాది సంబంధులని వాక్యం సెలవిచ్చింది. ఇది సాక్షాత్తు యేసు ప్రభుల వారు చెప్పుతున్నటువంటి మాట. అనగా లోకస్తుల వలె అపవాది సంబంధులుగా నీవు కనపడినట్టుంటే నీలో ఏం కనపడదంటే పరిశుద్ధమైనటువంటి అలంకరణ నీలో కనపడది. అయితే ప్రభువు కోరుకుంటున్నది ఏంటంటే పరిశుద్ధమైన అలంకారములు ధరించుకొని ఆయనకు నమస్కారము చేయుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధమైనటువంటి అలంకారముల గురించి ఎవరు బోధిస్తారు? లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనం. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, అండర్లైన్ చేసుకోండి, వారిలో 12 మందిని ఏర్పరచి వారికి అపోస్తులులు అని పేరు పెట్టెను. వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అను మారు పేరు పెట్టెను ఆ సిమోను. చాలు, యేసు ప్రభుల వారు 12 మంది శిష్యులను ఏర్పరచుకొని వారిని అపోస్తులులుగా ఆయన పేరు పెట్టెనని ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ 12 మందిలో ఒక్క వ్యక్తి పేరు, అతని పేరు పేతురు అని వాక్యము సెలవిచ్చింది. ఇప్పుడు ఈ అపోస్తుల బోధ ఎలాగూ ఉంటుందో కొద్దిగా లోతుగా మనం తెలుసుకుందాం. భూమి మీద అనేక మంది సంఘాలు ఉన్నాయి, అనేక మంది దైవ సేవకులు కూడా ఉన్నారు. కానీ అయితే ఏది పరిశుద్ధమైనటువంటి అలంకరణ, ఎవరు దీన్ని బోధిస్తారు అంటే దేవుని వాక్యం సెలవిచ్చింది వారు అపోస్తులు అని వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు అపోస్తులైనటువంటి పేతురు దేవుని వాక్యమును ఎలాగూ బోధిస్తుందో చూద్దాం రండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. 3వ వచనం నుంచి 4వ వచనం వరకు. సాధువైనట్టు మృదువైనట్టు. చూడండి, ప్రభునందు ప్రేమైనట్టు బిడ్డలారా, 3వ అధ్యాయం 3వ వచనం నుంచి అన్నాను. 3, 4. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు,
వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి, అండర్లైన్ చేసుకోండి, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిక్కిలి విలువగలది. హల్లెలూయా. నేను చెప్పట్లేదు బిడ్డ, పరిశుద్ధ గ్రంథములో లేఖనము చూపించి చెబుతున్నాను. ఆయన 12 మంది శిష్యులను అపోస్తులుగా ఏర్పరచుకున్నారని వాక్యం సెలవిస్తుంది. ఈ అపోస్తులైనటువంటి పేతురు మాట్లాడుతున్నటువంటి మాట, జడలు అల్లుకొనుట తప్పు కాదు. జడలు అల్లుకొనిన తర్వాతనట దానికి బంగారు అలంకరణతో అలంకరిస్తున్నారని వాక్యం సెలవిచ్చింది. తగుమాత్రపు వస్త్రములు, ప్రభువైన యేసు క్రీస్తుల వారు పుట్టినప్పుడు ఆయనకు వస్త్రములు లేవు, పొత్తిగుడ్డలతో పరుండబెట్టిరే. తగుమాత్రపు వస్త్రములు ఈరోజు కనపడట్లేదు. విలువైనటువంటి వస్త్రం, విలువైనటువంటి నగలు, ఈ బంగారు నగలు ధరించుకొని దేవుని మందిరములో అలంకరింపబడిన ఒక అమ్మ లెక్క కనపడతావు బిడ్డ. వాక్యము సెలవిచ్చింది. ఎవరయ్యా ఈ వాక్యము బోధించేది అంటే అపోస్తలుడైన పేతురు గారు సెలవిస్తున్నటువంటి మాట. ఈరోజు చాలా మందిని చూడండి, ఆయా సంఘాలకు వెళ్ళి ఎంతగానో అలంకరించుకొని వస్తారు. మన పాస్టర్ గారు ఏంది, ఆమె ఇంతగా అలంకరించుకొని వస్తే మన పాస్టర్ గారికి కనపడతలేదా? కనపడది. ఎందుకో తెలుసా? ఆ సంఘములో ఉన్నటువంటి బోధ అపోస్తలుల బోధ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల బోధ యందు ప్రతిష్ఠించబడితేనే బైబిల్ సెలవిస్తుంది. పేతురు ప్రకటిస్తా ఉన్నాడు, అమలారా అయ్యలారా, మీ హృదయపు అలంకారం ఎలాగ ఉండాలంటే పరిశుద్ధమైనటువంటి అలంకారం కనపడాలి, వెలుపటి అలంకారముగా ఉండకూడదు. ఏంటిది ఈ వెలుపటి అలంకరణ? మత్తయి సువార్త రండి 22వ అధ్యాయంలోనికి రండి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలోనికి వస్తే ఈ వెలుపటి అలంకరణ ఏంటిదో మనకు అర్థమైపోతుంది. 22వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. చూడు, అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి, అండర్లైన్ చేసుకోండి, వెలుపటి అలంకరణ అన్నాడు కదా. ఇక్కడ ఏమంటాడు? ప్రభువైన యేసు క్రీస్తుల వారు వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడే. నీ అలంకరణ కనుక సరిగ్గా లేకపోతే, నీ అలంకరణ పరిశుద్ధమైన అలంకరణ కనబడకపోతే, ఆ వస్త్రములే అలంకరణ అనుకుంటున్నావు, ఆ మల్లె పువ్వులే అలంకరణ అనుకుంటున్నావు, ఆ బంగారమే అలంకరణ అనుకుంటున్నావు. ఇదిగో వాక్యము సెలవిస్తుంది, వెలుపటి అలంకరణ నీలో ఉండకూడదు, కానీ పరిశుద్ధమైన అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. హల్లెలూయా. ఇంకొక అపోస్తులైనట్టు ఒక వ్యక్తి బోధిస్తున్నటువంటి ఆ బోధన కూడా చూసుకుందాం రండి. గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. గలతీయులు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. 1వ అధ్యాయం 1వ వచనం. మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనా కాక యేసు క్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడిగా నియమింపబడిన పౌలను నేను, ఆయన కూడా చెప్తుండు, నేను మామూలుగా అపోస్తలుడైన పౌలుగా నేను నియమింపబడి తినని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు అపోస్తలుడైన పేతురు ఏదైతే ప్రకటించిండో వెలుపటి అలంకరణ కాకుండా ఇదిగో మృదువైనటువంటి సాధువైనటువంటి అలంకరణ నా తండ్రికి ఇష్టమని వాక్యము సెలవిచ్చింది. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఈయన ఏం బోధిస్తుందో చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం
తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనం చదువుకుందాం. చూడండి, మరియు స్త్రీలను అనుకవయు స్వస్థ బుద్ధియు గలవారయ్యుండి, అండర్లైన్ చేసుకోండి, ఇక్కడ కూడా అంటాడు, తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైను అలంకరించుకొనక, అండర్లైన్ చేసుకోండి, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. దేనితోని అలంకరించుకోమంటుండు? ఇది అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ తెలియజేసినటువంటి మాట. అపోస్తలుల బోధయందు ప్రతిష్ఠ చేయబడ్డ సంఘానికి వాక్యము సెలవిచ్చింది. వెలుపటి అలంకరణ నీకు వద్దు అంటుండు. ఏ అలంకరణ దేవునికి ఇష్టం? ఇది లోకస్తులు ధరించుకునే అలంకరణనే. అపోస్తలుల బోధయందు ప్రతిష్ఠ చేయబడక ఆ సంఘములో ఆ కాపరి చెప్తాడా, ఈ సంఘములో ఈ కాపరి చెప్తాడా, ఆ సంఘములో పెళ్లి చేస్తున్నప్పుడు ఆ బంగారు నగలకు ప్రార్థన చేస్తాడా? అయితే పరిశుద్ధ గ్రంథముల వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఏ సంఘం అయితే అపోస్తలుల బోధయందు ప్రతిష్ఠ చేయబడే సంఘం ఉంటుందో దాని గురించి వాక్యము సెలవిచ్చింది. మిగుల వెలగల వస్త్రములు కాదో, బంగారు నగలు కాదో, తగు మాత్రపు వస్త్రముల చేత అలంకరించుకోమని వాక్యము సెలవిచ్చింది. అనగా పరిశుద్ధమైన అలంకారములు ఎవరయ్యా అలంకరించుకుంటారంటే, ఆయన నామమున ఎవరైతే బాప్తిసం పొందుకున్నారో, సొంత రక్షకుడు ఎవరైతే అంగీకరించారో వారి గురించి వాక్యము సెలవిచ్చింది. ఇదిగో పరిశుద్ధమైనటువంటి అలంకారములు ధరించుకోండి, అప్పుడు యెహోవాకు మీరు నమస్కారము చేయుడి. ఏమిటి ఈ పరిశుద్ధమైనటువంటి అలంకారములు? పరిశుద్ధమైనటువంటి అలంకారములు 3 ఉంటాయి. ఒకటి పవిత్రమైన చేతులు, రెండవది పవిత్రమైన పెదవులు, నాలుక, మూడవది పవిత్రమైన హృదయం. ఈ 3 అలంకారముల గురించి ఈ పరిశుద్ధ గ్రంథములోంచి నేను కొన్ని మాటలు మీకు తెలియజేస్తా. ప్రియ దేవుని బిడ్డ, వాక్యము సూటిగా నీతో మాట్లాడుతున్నటువంటి మాట. మాట్లాడేది తండ్రి కానీ నేను కాదని వాక్యము తెలియజేస్తాను. ఇప్పుడు పౌలు అన్నాడు కదా, ఇప్పుడు పేతురు అన్నాడు కదా, ఏదయ్యా అలంకరణ అంటే బంగారు నగలు కాదు అని వాక్యం తేటతెల్లగా సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఏదయ్యా దేవునికి ఇష్టమైన అలంకరణ అంటే పరిశుద్ధమైనటువంటి అలంకరణ నా తండ్రికి ఇష్టం అని వాక్యము సెలవిచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క మాట నేను తెలియజేస్తాను. ఎక్కడయ్యా ఈ అలంకారములు? ఏదయ్యా పరిశుద్ధమైనటువంటి అలంకారములు? ఆయా సంఘాలకు వెళ్ళి ఆయా స్త్రీలను చూచి మీరు పాడు కాకూడదు. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే అపోస్తలుల బోధయందు సంఘము కట్టబడుతుందో, అపోస్తలుల బోధయందు ప్రతిష్ఠ చేయబడుతుందో, అపోస్తలుల బోధ వలె సేవకుడు నీకు బోధిస్తాడో అదే నీకు మారు మనస్సు కలుగుతుంది. లేనట్టయితే వెలుపటి అలంకరణ ఎక్కడుందటంటే కటిక చీకటి అని వాక్యం సెలవిచ్చింది. అది సాతాను బంధకములతో బంధించబడుతున్నటువంటి ఆఖరు గడియల్లో ఒకవేళ సంఘం ఎత్తబడకపోతే, అది విడవబడితే అక్కడ పన్ను కొరుకుటయు, అక్కడ చీకటి అని వాక్యం సెలవిచ్చింది. అదే పాతాళం. పాతాళం అది ఎవరయ్యా? వెలుపటి అలంకరణ ధరించుకున్నవారు. ఎవడో ఇదిగో పెళ్లి వస్త్రములు కనపడట్లేదు అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు. పెళ్లి కుమారునికి వస్త్రములు కావాలి, పెళ్లి కుమార్తెకు వస్త్రములు కావాలి. పెళ్లి కుమారుడు అంటుడు, ఇదిగో ఇదిగో నీ అలంకరణ ఏది? ఏ అలంకరణ ధరించుకొని వచ్చావు? వీనిని వెలుపటికి త్రోసివేయుడని వాక్యం సెలవిచ్చింది. వెలుపటి అలంకరణ నీకొద్దు. ఏది మరి ఈ పరిశుద్ధమైనటువంటి అలంకరణ? ఒక మాట మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలోనికి 20వ అధ్యాయంలోనికి రండి. 12వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చూడండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును
ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి అండర్లైన్ చేసుకోండి. తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుతారు బిడ్డ. చూడండి, మృతులకు తీర్పు ఉన్నదట వారి క్రియలను బట్టి అని వాక్యము సెలవిచ్చింది. దేవునికి అయిష్టమైనటువంటి క్రియలు చేస్తే మృతులమైన తరువాత ఆయన సింహాసనము ఎదుట నిలబడే రోజు ఒక రోజు వస్తుంది. వారి క్రియలను బట్టి నా దేవుడు తీర్పు తీర్చుతానని వాక్యము సెలవిచ్చింది. భూమి మీద ఉన్నప్పుడు నీ క్రియలు ఏ రకంగా ఉన్నాయో నీకు నువ్వే ఈరోజు వాక్యం ద్వారా నువ్వు సరి చేసుకో. కొన్ని క్రియలు మనలో ఎలా కనపడతా ఉన్నాయి. ఒకరోజు తీర్పు ఉందట, ఆ క్రియలు ముందు వస్తాయట. చనిపోయిన తర్వాత ఆత్మ క్రియల కంటే వెనుక ఉంటుందట. క్రియ ఆత్మ. ఈరోజు ఈ పరిశుద్ధాత్మ క్రియలు ఎలాగూ జరిగిస్తాడో కొన్ని మాటలు మనం చదువుకుందాం. రండి పవిత్రమైనటువంటి చేతుల్లోనికి వద్దాం. మొట్టమొదటిగా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథం అండర్లైన్ చేసుకోండి. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్ములను చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు అన్నాడు కదా, ముందుగా క్రియలు వస్తాయి, క్రియల తర్వాత ఆత్మ దేవుని ముందు కనపడుతుంది, ఆయన సింహాసనం ముందు. అయితే ఏమంటుండంటే, ముందుగా మీ క్రియలు సరిగ్గా కనపడతలేవని వాక్యం సెలవిచ్చింది. చదువు తల్లి. చూసావా? మళ్ళా చదువు అదే మాట. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. అవి అట్లనే ఉంటున్నాయి. చేతులు ఎత్తుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ఎందుకు? నీ ప్రార్థన ఆయన వింటలేడు. ఏది నీది పరిశుద్ధమైన అలంకరణ? మీరు చేతులు చాపి ప్రార్థిస్తున్నారు, కానీ నీ ప్రార్థన నేను వింటలేనని వాక్యం సెలవిచ్చింది. ప్రార్థన ఆలకించువాడు సర్వ శరీరులు ఆయన యొద్దకు వస్తారని వాక్యం సెలవిచ్చింది. మరి ఎందుకు నువ్వు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు సన్నిధికి నీ ప్రార్థన ఎందుకు వెళ్ళట్లేదు? మొదటి అలంకరణ నీ చేతుల్లో ఏం కనపడుతుందంటే పాపముతో ఉండినటువంటి రక్తముతో కనపడుతుంది అంటుండు. అనగా రక్తము పాపమునకు సాదృశ్యంగా ఉంటే ఇప్పుడు కింద ఏమంటుండంటే, ముందుగా మీ దుష్క్రియలు నాకు కనపడకుండా దానిని కడుక్కొనుడి అని వాక్యం సెలవిచ్చింది. దేంతో నీ కడగాలి? అనగా పరిశుద్ధుని యొక్క రక్తం, కలువరి శిలలో కార్చిన నా యేసు రక్తం, ఆయన రక్తములో నీ పాపములు కడుక్కుంటే అవి రక్తము కంటే, అవి కెంపు కంటే ఎర్రవైనను, అవి హిమము కంటే తెల్లవగునని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా. నీ చేతులు మొట్టమొదలు పాపముతో కనపడుతున్నాయట. ఆ 2 చేతులు పైకెత్తి నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రార్థన నేను వింటలేను అని చెప్పేసి అంటాడు. ఎందుకు ప్రార్థన వినడు? ఏం కనపడుతుందంటే, మొదటిగా నీ మొదటి అలంకరణ ఎలాగుండాలంటే, చేతులు ఎత్తుతున్నప్పుడు నీ చేతుల్లో పాపం కనపడకూడదని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఇదే మాటలో ఇంకొంచెం ముందుకు పోతే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలోనికి రండి. 59వ అధ్యాయం మొదటి 2 వచనం చదువుకుందాం. చూడండి, రక్షింపక నేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. చూడండి, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా ఉన్నవే. మీ పాపములు ఆయన ముఖమునకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకయున్నాడు. హల్లెలూయా. ఇది మెయిన్ సంగతి. ఏమి నిండి ఉంది చేతుల్లో? పాపం. మీకును నాకును మధ్య ఉన్నదే పాపం అనే అడ్డుగోడ ఉన్నదే. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నా సన్నిధికి రాకుండా ఆగిపోతా ఉంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నేను విననిల్లకుంటూ ఉంటున్నాను. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ చేతులు ఎత్తుతున్నావు. నీ చేతులు ఎత్తినప్పుడు నీ చేతుల్లో నీ క్రియలు చెడ్డగా కనపడుతున్నాయి.
మొట్టమొదటి నీ అలంకరణ ఎలాగుండాలంటే, పరిశుద్ధమైనటువంటి మొట్టమొదటి అలంకరణ ఏదంటే, నువ్వు 2 చేతులు పైకెత్తినప్పుడు నీ మొదటి అలంకరణ నా దేవునికి ఇష్టమైన అలంకరణగా కనపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తలేదట. ఎవరు ఆ వ్యక్తి? కీర్తనల గ్రంథం 35వ కీర్తన, కీర్తనల గ్రంథం 35వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనె పట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. దావీదు అంటుండు, అయ్యా నేను ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నానయ్యా, ఇదిగో నా ప్రాణమును నేను ఆయాసపరుచుకుంటున్నానయ్యా, ఇదిగో చేతులెత్తి ప్రార్థిస్తున్నానయ్యా, నా ప్రార్థన నీ సన్నిధికి ఎందుకు రావట్లేదయ్యా? అయ్యా మరలా మరలా నా దగ్గరికే వస్తుందయ్యా. ఎందుకు? ఇప్పుడు దావీదు ప్రార్థన తిరిగి తన ఎదలోనికే వస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఫుట్బాల్ స్టేడియంలో ఈ పక్కన ఉన్నటువంటి బంతిని తన్నుతే పైకి పోతుంది, మరలా కిందికి వచ్చినట్టే ఇప్పుడు దావీదు ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళుతలేదని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఎందుకు? ఆయన అతిక్రమములను దాచిపెట్టాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును అని దేవుని వాక్యం సామెతల గ్రంథములో సెలవిస్తుంది. 28వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం చూడండి, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఎందుకు? దావీదు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రార్థన మరలా ఆయన యుద్ధకే వస్తుందని వాక్యం సెలవిచ్చింది. కారణం ఏమిటో తెలుసా? రాజు అనుకున్నాడు రహస్య పాపములు ఎవరికి తెలుస్తాయి అనుకున్నాడు. స్త్రీని చూశాడు, ఇంటిలోనికి తెచ్చుకున్నాడు. ఇద్దరి మధ్యలో బత్షెబకు ఆయనకు మధ్యలో జరుగుతున్న కార్యక్రమం తన భర్తకు తెలుస్తుందేమో అని ఏకంగా భర్తను కూడా చంపించిన వ్యక్తి దావీదు. 2 ఆజ్ఞలు మితిమీరిపోయాడు దావీదు. ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఉపవాసంతో చేస్తా ఉన్నాడు, అయినా ప్రార్థన ఆయన సన్నిధిలోనికి వెళ్తలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నాతాను ప్రవక్తను పంపించాడు దావీదు దగ్గరికి. తన అతిక్రమములు దాచిపెట్టుకున్నటువంటి దావీదుకు ఈ మాట తెలియజేయి. ఉపవాసంతో ఉంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అయినా ఆయన ప్రార్థన నా సన్నిధికి రావట్లేదు. ఎందుకో తెలుసా? ఆయన అలంకరణ అనగా చేతిలో ఉన్న పాప దోషములు నాకు కనబడుతున్నాయి కాబట్టి నీవు వెళ్ళి చెప్పుపో అని చెప్పేసి అన్నప్పుడు ప్రవక్త తెలియజేశాడు. తన పాపమును ఒప్పుకున్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎక్కడ చేస్తా ఉన్నాడు? కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. చూడండి, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. హల్లెలూయా. అప్పటి వరకు తన అతిక్రమమును దాచిపెట్టాడు, ఎవరికి తెలియకుండా. నన్ను ఎవడంటాడు అనుకున్నాడు, కానీ చూచే దేవుడు ఒకడున్నాడు. నా తండ్రి అయిన దేవునికి ఆయనకు మరుగైంది ఏది లేదని వాక్యం సెలవిస్తుంది. చేసిన పాపం, చేసిన దోషం తీసుకొచ్చి చూపించాడు ప్రవక్తను పంపించి. దావీదా, నీ అలంకారములు సరిగ్గా లేవయ్యా. పరిశుద్ధమైన అలంకారం ఎక్కడా? పరిశుద్ధునిగా ఇదిగో పేరు పెట్టబడి తిని అభిషేకించి తిని ఎక్కడా? తెలిసిపోయింది. ప్రభువా, నేను తప్పిపోయినయ్యా, నన్ను క్షమించయ్యా అని తన పాపమును కప్పుకోకుండా ఇప్పుడు ఒప్పుకొని ప్రార్థన చేసిండు. ఇప్పుడు దావీదు ప్రార్థన ఎలా దేవుని సన్నిధికి వెళ్తుందో చూద్దాం. 141వ కీర్తన మొదటి 2 వచనం చదువుకుందాం. 141వ కీర్తన
యెహోవా నేను మొరపెట్టుచున్నాను. 141వ కీర్తన మొదటిది 2 వచనాలు. యెహోవా నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. చూడని ఇప్పుడు ఎత్తబోతుందో, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములవునుగాక. హల్లెలూయా. మొట్టమొదటి అలంకరణే చేతులెత్తుట నాకు నైవేద్యము వలె ఉందయ్యా. ఈ సాయంకాల సమయములో నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నానయ్యా. ఇంతవరకు కనబడిన దోషం ఇప్పుడు నాకు నీకు కనపడదయ్యా. నా పాపములు కప్పుకొనక ఒప్పుకున్నానయ్యా. అప్పటి వరకు నా పాపములన్నీ కప్పి పెట్టుకున్నానయ్యా. ఎవరు చూస్తారనుకున్నా, చూచిన దేవుడు నువ్వు ఒక్కడున్నవయ్యా. ప్రవక్తను పంపించావయ్యా, నన్ను సరిచేసేవయ్యా. ఇప్పుడు నా చేతుల్లో నీకు దోషం కనపడకూడదంటే నా పాపములు కప్పుకొనక నేను ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇదిగో 2 చేతులు పైకెత్తుతున్నానయ్యా. నా ప్రార్థన ఇప్పుడు ధూపం వల్ల నీ సన్నిధికి చేరుతుంది. చెప్పగలవా? నీ ప్రార్థన 2 చేతులు పైకెత్తితే నీ ప్రార్థన పోతుందా దేవుని సన్నిధికి? తిరిగి నీ ఎదలో నీకేమొస్తా ఉందా? మొదటి అలంకరణ ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధమైనటువంటి అలంకరణ కలిగి ఉండాలి. పరిశుద్ధమైన అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడని వాక్యము సెలవిచ్చింది. పరిశుద్ధుని ప్రార్థనే ప్రభు సన్నిధికి వెళ్తుంది. ఆయన నామములు పెట్టబడ్డావు, ఆయన నామముల రక్తములు కడగబడ్డావు. మళ్ళా ఏమైపోయే? ఇవా లోకస్తులు అలంకరించుకునే అలంకరణలు ఎంత కనపడతాయి అంటే తిప్పుతా ఉంటావు. రాబా వద్దా చూపెట్టు దేవునికి. పరిశుద్ధమైన అలంకరణ ఇదేనయ్యా నీకు ఇష్టం. ఎంత చెప్పు. ఆ సంఘములో ఆమె ధరించుకోలేదా? ఈ సంఘములు ఈమె ధరించుకోలేదా? ఆ సంఘం పరిశుద్ధుల సహవాసమై ఉండాలి. ఆ సంఘం పిలువబడిన సంఘమై ఉండాలి. ఆ సంఘము అభిషేకించబడిన సేవకుడై ఉండాలి. ఆ సంఘములో దైవ సేవకుడు అపోస్తలుల బోధను ప్రకటన చేయాలి. లోకంలో చాలా ఉన్నాయి సంఘాలు చెప్పేటి. వాడు బంగారంకు ప్రార్థన చేస్తా అంటాడు, పెళ్లి రోజు అక్షంతలకు ప్రార్థన చేస్తా అంటాడు. ఒకడు పువ్వులకు ప్రార్థన చేస్తా అంటాడు. పిలువబడ్డా? బైబిల్ చూపిస్తున్నాను కదా. ఎవరయ్యా అంటే వారు అపోస్తలులు ప్రతిష్ఠ చేయబడ్డప్పుడు లోకమైనటువంటి అలంకారములు కాకుండా పరిశుద్ధమైనటువంటి అలంకారముల గురించి తెలియజేయాలి. అందుకే మొట్టమొదటి అలంకరణ ఏంటంటే నా చేతులెత్తుట అని వాక్యం సెలవిచ్చింది. ఏ దావీదైతే చేతులెత్తి ప్రార్థించడో మొదట ఆయన దేవుని సన్నిధికి వెళ్ళలేదు. ఏ దావీదుకైతే నతాను ప్రవక్తను పంపించి తనను సరిచేశాడో, తన పాపమును ఒప్పుకున్నాడు, ఇప్పుడు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన ధూపం వల్లే దేవుని సన్నిధికి వెళ్తుందని వాక్యం సెలవిచ్చింది. ఇక 2వ అలంకరణ కూడా చూద్దాం రండి. 2వ అలంకరణ కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 34వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. చూడండి, చెడ్డ మాటలు పలకకుండా, చూడండి, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. హల్లెలూయా. కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ప్రతి నెల మొదటి ఆదివారం రాగానే ప్రభు సన్నిధికి వస్తావు, ఆయన బల్లలో పాల్గొంటావు, ఆయన బల్లలో ఉన్నటువంటి రక్తం త్రాగుతావు, ఆయన శరీరమును తింటావు, అదే నోరుతో తింటావు, అదే నాలుకతోని స్వీకరిస్తావు. ఇక తర్వాత ఏమిటంటే చెడ్డ మాటలు పలకటానికి ప్రయత్నం చేస్తావు. బైబిల్ వాక్యం సెలవిచ్చింది, ఎక్కడ నీ పరిశుద్ధమైనటువంటి అలంకారములు, పరిశుద్ధుని రక్తములో కడగబడ్డ నీవు, పరిశుద్ధుని రక్తములో పాలు పంపులు పొందుకున్నటువంటి నీవు, పరిశుద్ధమైన మాటలే నీలో నుంచి రావాలి. చెడ్డ మాటలు పలుకకుండా పెదవులు కాచుకో. ఎక్కడా నీ అలంకరణ?
ఈ అలంకరణ కనపడదు కానీ లోకస్తులు చేసే అలంకరణ మాత్రం బ్రహ్మాండంగా కనపడుతుంది. ఇంకో మాట కూడా చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం ముందుగా 59వ అధ్యాయం గ్రంథం రండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 3-4 వచనం కూడా చదువుకుందాం. మీ చేతులు రక్తము చేతను అపవిత్రపరచబడి ఉన్నాయి. అబ్బా, నీ పెదవులు అబద్ధమాడుచున్నాయి. చూడండి, నీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. ఇదా అలంకరణ? పరిశుద్ధుని రక్తములో కడగబడ్డావు, సజీవమైన యాగమున దేవునికి ఇష్టమని వాక్యం సెలవిస్తుంది. చక్కగా దేవుని సన్నిధికి వస్తావు, సజీవ యాగముగా మా శరీరము సమర్పించి అని ఎంత చక్కగా పాట పాడతావు. మరలా సజీవుడైన రక్తములో కడగబడి ఆయన శరీరంలో పాలు పంపులు పొంది, ఆయన రక్తంలో పాలు పంపులు పొంది మళ్ళీ ఏం చేస్తున్నావు? నోరు తెరిస్తే కొంచెం మందిది మోరి 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 కనపడుతుంది. సంగమా, దేవుడు కోరుకుంటున్నటువంటి అలంకారం ఎలాగ ఉండాలంటే పరిశుద్ధమైనటువంటి అలంకారములు కనబడాలని దేవుని వాక్యం సెలవిచ్చింది. నీ నోరును కాచుకో, నీ పెదవులు కాచుకో. దావీదు అంటాడు, అయ్యా భక్తిహీనులు నా ఎదుట కనపడ్డప్పుడు నా మూతికి నేను చిక్కం వేసుకుంటున్నానయ్యా అంటాడు. వేసుకున్నావా ఏ రోజైనా చిక్కం? నేను ఈ మాట మాట్లాడితే పొరపాటుని ఎప్పుడైనా చిక్కం వేసుకున్నావా? ప్రియ దేవుని బిడ్డ, నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తా. ఆయన పేరే యెషయా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం వరకు చదువుకుందాం. ప్రవక్త అయినటువంటి యెషయా ఏమంటున్నా చూద్దాం. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవా నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. అప్పుడు శరాపులలో ఒకడును తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమయ్యను, నీ దోషము తొలగించబడెను. హల్లెలూయా. ప్రవక్త యెషయా అంటా ఉండు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడనయ్యా. ఒప్పుకుంటా ఉన్నాడు. వెంటనే దేవుడు ఆజ్ఞాపించాడు దూతకు, కారుచున్న అగ్ని, మండుచున్నటువంటి అగ్ని, కారుతో కాలుతున్నటువంటి ఆ నిప్పును తీసుకొచ్చి దూత తన పెదవులకు తాకించినప్పుడు, అయ్యో ఇప్పుడు నేను పరిశుద్ధుడనైతిని. హల్లెలూయా. ఇప్పుడు అదే మాట, అదే వాక్యమై ఉన్న దేవుడు, ఆ వాక్యముతో ఈరోజు నీ పెదవులకు తాకాలి ప్రభువా. నా పెదవులకు నీ వాక్యము తాకాలయ్యా, నా నాలుకకు నీ మాట తాకాలయ్యా. నన్ను కూడా ప్రభువా నీ మాట అగ్ని వంటిదని వాక్యము సెలవిచ్చింది. దేవుని మాట అగ్ని వంటిదైతే ఆ అగ్ని నిప్పుగా కాల్చినటువంటి ఆ అగ్ని కెరాబులలో ఒకడు తీసుకొచ్చి యెషయా ఆయన పెదవులకు తాకినప్పుడు ఆయన పరిశుద్ధపరచబడని వాక్యము సెలవిచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యము అగ్ని వంటిదని వాక్యం సెలవిచ్చింది ఇర్మియా గ్రంథములో. కాబట్టి ఆ వాక్యం అనే అగ్ని ఈ రోజు నీ పెదవులకు తాకాలి. ఎక్కడ నీ పెదవులు అపవిత్రపరచబడ్డాయి, ఎక్కడ నీ నాలుక అపవిత్రపరచబడ్డది, దేవుని వాక్యం కోరుకుంటుంది నాకు పరిశుద్ధమైన అలంకారములే నాకు ఇష్టమని వాక్యం సెలవిచ్చింది. రెండవ అలంకరణ ఎలాగుండాలంటే పవిత్రమైనటువంటి పెదవులు, పవిత్రమైనటువంటి నాలుక ఆయనకు పరిశుద్ధమైనటువంటి అలంకరణ. రండి, యాకోబు రాసినటువంటి కీర్తనలు 39:1 చదువుకుందాం. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 1వ వచనం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకొందును. చూడని దావీదు అంటుండు, అయ్యా ఇక నాలో చెడ్డ క్రియలు కనపడకూడదయ్యా, నా నాలుకను కాచుకుంటానయ్యా, నా నాలుకను జాగ్రత్తగా చూచుకుంటానయ్యా, నా మూతికి చిక్కం వేసుకుంటానయ్యా.
ఉన్నదా? వేసుకున్నావా? చిక్కము లేదు. అపవిత్రమైన పెదవులే, అపవిత్రమైన మాటలే, దూషించడమే, హింసించడమే, అనడమే. మరి ఏం జరుగుతుంది? ఒక మాట చూపిస్తా. యాకోబు రాసినటువంటి పత్రికలోనికి వస్తే 3వ అధ్యాయం 6వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగజేయుచున్నది. హల్లెలూయా. నాలుక ఏం చేస్తుందో తెలుసా బిడ్డ? నీవు నీ అదుపులో గనక నాలుకను ఉంచుకోకపోతే నీ శరీరం అంతటి కట అదేం చేస్తుందంటే పాప ప్రపంచమై ఏలుతుందని వాక్యం సెలవిచ్చింది. ఆ నాలుకను గనక నువ్వు కాపాడకపోతే, ఆ పెదవులను గనక నువ్వు కాపాడుకోకపోతే, ఆ రెండవ అలంకరణ గనక పరిశుద్ధంగా జీవించకపోతే, ఆ పరిశుద్ధమైన అలంకరణ రెండవది నీలో కనపడకపోతే, ఆ నాలుక అగ్ని నీ శరీరం అంతటి కూడా పాప ప్రపంచాన్ని అంటిబెట్టుతుందట. ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడంటే మండుచున్నటువంటి ఆ నరకం అనే అగ్నిలో నిన్ను కాల్చి వేస్తుంది బిడ్డ. నీ అలంకరణ రెండవది ఎలాగుందంటే పరిశుద్ధమైన అలంకరణ కావాలని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఇక 3వ అలంకరణ చూపించి నేను ముగిస్తా. రండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయమును నాకు ఇమ్ము. మూడవది ఎలా ఉండాలంటే నీ అలంకరణ, హృదయం అనే అలంకరణ ప్రభుకు కనపడాలి. ప్రభుకు కనపడాలి నీ హృదయం అనే అలంకరణ. హృదయము బహు మోసకరమైనది అని వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 7:21, 22, 23 వచనంలో మానవుని హృదయములో దాగి ఉన్న 13 రకాల చెడు గుణములు ఉన్నాయి. వాటిని తీసేయమంటాడు. అవి తీసేసి నీ హృదయాన్ని నాకు అప్పగించుము అని వాక్యము సెలవిస్తుంది. ఒకవేళ నీ హృదయం కనుక సరిగ్గా లేకపోతే మత్తయి సువార్త 5:8 చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. కొండ మీద ప్రసంగం చేశాడు నా ప్రభువైన యేసు క్రీస్తుల వారు అంటాడు, చూడండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయము బహు మోసకరమైంది బిడ్డ. ముంగట ఒకటి అంటావు, వెనుక ఇంకొకటి మాట్లాడతావు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. వారు ఎవరయ్యా దేవుణ్ణి చూచెదంటే పరిశుద్ధులు. ఎవరయ్యా ఈ పరిశుద్ధులు అంటే పరిశుద్ధమైన అలంకారములు ధరించుకున్న వారే వారు యెహోవాను చూచెదరు అని వాక్యము సెలవిచ్చింది. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. చూడండి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దేనికి సాగిలపడమన్నాడు? ప్రతిష్ఠితమైన ఆభరణములు ధరించుకోమన్నాడా? బంగారు ఆభరణము ధరించుకోమన్నాడా? ఏది ప్రతిష్టమైన అలంకరణ? 3. 1 పవిత్రమైనటువంటి చేతులు, 2 పవిత్రమైన పెదవులు, 4 మూడవది పవిత్రమైనటువంటి హృదయం. ఈ అలంకారములు ఈ 3 నీలో ఉంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి సాగిల పడుమని వాక్యము సెలవిచ్చింది. పడుతున్నావా? దేని సాగిల పడతావు? మనకు పత్తుల బంగారం లేకపోతే మనం సాగిల పడలేం. దేవుని మందిరానికి రాలేం. పట్టు చీర లేకపోతే రాలేం. మల్లెపూలు లేకపోతే రాలేం. ఇవే నీ అలంకరణ అనుకుంటున్నావు? బైబిల్ వాక్యం సెలవిచ్చింది, పరిశుద్ధమైనటువంటి అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయడి. ఎవడైతే పరిశుద్ధమైన ఈ 3 అలంకారములు ధరించుకొని దేవుని మందిరములో నిలబడతావో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. వారే ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని యెహోవా ఎదుట సాగిలా పడుతారు. మరి వారు ఎవరిని చూస్తారు? ఒక మాట చెప్పి నేను ముగిస్తా. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 33వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. 33వ అధ్యాయం అండర్లైన్ చేసుకోండి. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. అలంకరింపబడిన రాజు పరలోకంలో ఉన్నాడట. ఆయన సియోన్ అనే యెరూషలేములో ఉన్నాడు. ఆయన బహు దూరంగా ఉన్నాడు. నువ్వు భూమి మీద అలంకరించుకునే అలంకారము దేవునికి ఇష్టమైతేనే అలంకరింపబడిన రాజును నువ్వు చూచుదావు. ఈ రోజు వరకు నీ అలంకరణ ఎలా ఉంది? ఆన్వర్సిలో వస్తుంది, ఆన్వర్సిలో బొమ్మల లెక్క నిలబడద్దు.
బంగారు ఆభరణలతో ఉండొద్దు, మల్లె పూలతో ఉండొద్దు. నీలోంచి క్రీస్తు వాసన రావాలి. ఎప్పుడు చూస్తావు? ఇంకా ఆయనను చూడవా? హృదయశుద్ధి చేసుకోవా? ఎక్కడ నీ అలంకరణ? ప్రభుని అడుగు, దేవా ఈ లోకము ఒక నటన మాత్రమే, ఒక దినముని యాత్ర ముగుస్తుంది. ఆ రోజు నీ క్రియలు చెడ్డవైతే, నీ అలంకరణ సరిగ్గా లేకపోతే క్రియలు ముందు వస్తాయి, ఆత్మ వెనకపోతుంది. నీ క్రియలకు తగినట్టు ఫలితం. ఎవని పేరు జీవ గ్రంథములో లిఖించబడలేదో వానిని అగ్నిలో త్రోసివేయబడినని వాక్యము సెలవిచ్చింది. నీ అలంకరణ గనుక పరిశుద్ధమైన అలంకరణ కాక లోకస్తులు చేసుకున్న అలంకరణ వేసుకొని వస్తే ఆయనను నువ్వు చూడలేవు. ఆయన బహు దూరముగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? సియోన్ అనే యెరూషలేములో ఉన్నాడు. బహు దూరము వ్యాపించి ఉన్నాడు. ఆయన నువ్వు చూడాలంటే ప్రతిష్ఠితములైన ఆభరణములు ధరించుకొని యెహోవా సన్నిధిలో నువ్వు నమస్కరించి ఆయనకు సాగిల పడితే ఆయనను నువ్వు చూడగలవని వాక్యం సెలవిచ్చింది. ఏది ధరించుకుని వచ్చినావు? నీకు నువ్వే పరీక్షించుకో. నువ్వు ధరించుకున్న ఆభరణంలో ప్రతిష్ఠితమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆభరణంలా లోకస్తులు వేసుకున్నటువంటి ఆ అలంకరణని ఆభరణలు వేసుకొని వచ్చావు? నీకు నువ్వే పరీక్షించుకో. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.